అందరికీ నమస్కారం. ఇక సమయం ఆసన్నమైనది. వరి కోతలు కోయడం జరుగుతుంది. 4 రకాల వరి సాగులు మనం చేయడం జరుగుతా ఉంది. ఒక్కో గింజ ఇంకొక గింజలో కలవడానికి లేదు, కలవనివ్వం కూడా. హర్షత్ విహారం టీం మెంబర్స్ మొత్తం ఇప్పుడు ఇక అసలు కథ మొదలవుతుంది. ఇప్పుడే సివిఆర్ పద్ధతిలో వరి సాగు పూర్తయిపోయింది. ఇక్కడికి ఇక వాటిని ఎండబెట్టడం, ఆరబెట్టడం, ప్రతి ధాన్యంలో ఉన్నటువంటి గింజని 40% తీసుకొని వచ్చిన తర్వాత కుట్టని బాగు చేయడం జరుగుతూ ఉంది. ఏ గింజ ఆ గింజకే ఉండాలి, ఇంకొక గింజలో కలవడానికి లేదు. బీపీటీ 5204 సాంబా మసూరి అయినా, ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా అయినా, కేఎన్ఎం 12368 కోనారం వరి రకం అయినా, ఎన్ఎల్ఆర్ 3648 అది కానీ ఏదైనా సరే 4 రకాలు ఒక్కో రకం కలవడానికి లేదు. దానికి సపరేట్ గా పెట్టడం జరుగుతూ ఉంది. ఇది ఇంపార్టెంట్ ప్రక్రియ. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఉగాది రాబోతా ఉంది. ఇంకొక 18-19 రోజుల్లో ఉగాది కావాల్సిన వాళ్ళు, రైస్ వినియోగదారులు ఎవరైనా సరే, కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయాభిలాషులు కానీ కావాల్సిన వాళ్ళు మనకు ముందుగా సంప్రదిస్తే మనం రైస్ మిల్లింగ్ చేసి, ప్యాకింగ్ చేసి, ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఒక పర్సన్ని ప్రత్యేకంగా పొంతగాని గంగాధర్ గారిని మనం ప్రత్యేకంగా నియమించున్నాం. బ్రౌన్ రైస్ కావాలంటే బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్ కావాలంటే సింగిల్ పాలిష్, వైట్ రైస్ కావాలంటే వైట్ రైస్, ఏది కావాలంటే అది ఆడిచ్చి మిల్లింగ్ చేసి, ప్యాకింగ్ చేసి, ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. వినియోగదారుల గమ్యస్థానాలకు పంపించినప్పుడే అది అంతిమ విజయం. అది పక్కన పెడితే ఇక వరి కోతలు కోసిన తర్వాత ప్రతి ఒక్కటి ఉగాది వచ్చే లోపల మనం అన్ని ధాన్యాన్ని మనం ఇంటికి చేర్చడం జరుగుతుంది. ఇంకొక విషయం, కేఎన్ఎం 12368 రైతు సోదరమణులందరూ గుర్తించాల్సిన విషయం, శ్రీరామనవమి అయిపోయిన తర్వాత ఏప్రిల్ 6 తర్వాత దాని సంగతి చూద్దాం. ప్రస్తుతానికి తెలంగాణ సోనా బీపీటీ 5204 రెడీ చేయడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.